భారతీయుడు 2 నిజంగా ఈ సినిమా నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకు అంటే నేను ఒక భారతీయుడిగా, ఒక పౌరుడిగా ఈ సినిమా చూశాను. ఫస్ట్ ఈ సినిమా నేను క్లాస్ థియేటర్లో చూడలేదు, మాస్ థియేటర్లో చూసాను. ఎందుకు అంటే మాస్ అంటే అంటే కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళు ఆ థియేటర్కి వస్తారు. ప్రతి ప్రాబ్లంకి చూపించినప్పుడు ఒక విజిల్స్ ఇవి ఉంటాయి. అంటే ఆ ఎమోషన్ మనకు తట్టుకోవాలంటే మాస్ థియేటర్కి వెళ్ళా. ప్రతి ఒక్క సీన్కి మన పక్కనున్నాడు చాలా ఎమోషన్. ఇది మా ఇంట్లో నాకు ఇది వచ్చింది కదా, అవును మా డాడీకి ఇలా అయ్యింది కదా, మా తాతయ్య ఇలా చేశాడు కదా, అలా ఎమోషన్కి టచ్ అయ్యే ప్రాబ్లం చూపించాడు. ఇప్పుడు వరకు ఆ ప్రాబ్లమ్స్ ఏ సినిమాలో రాలే. 100 ప్రాబ్లమ్స్ చూపించాడు. శంకర్ గారు చూపించిన ఆ విధానం కానీ, ఆ డైరెక్షన్ కానీ నిజంగా నా భూతో నా భవిష్యత్తు అదిరిపోయింది. నెక్స్ట్ ఈ సినిమాకి డ్రాబ్యాక్ ఏంటి అంటే మ్యూజిక్. ఏఆర్ రెహమాన్ గారు ఉంటే బాగున్నాను. ఈయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది కానీ పాటలు ఏమీ లేవన్నమాట. మొత్తం అంతా అంటే రొమాంటిక్ అలాంటివే ఉండవు. మొత్తం సినిమా అంతా ప్రాబ్లం చూపించుకుంటూ అలా వెళ్తూ ఉంటారు తప్ప సాంగ్స్ 2-3 ఉంటాయి బ్యాక్గ్రౌండ్ సాంగ్స్, అంత బాగలేదు. ఈ సినిమాలో ఇంకో డ్రాబ్యాక్ బాబీ గారు. అంటే అతను ఎందుకు నాకు అంతలా ఎక్కలేదు విలన్గా. మనం ఫస్ట్ హాఫ్లో అదే పార్ట్ 1లో పోలీస్ ఆఫీసర్ని చూసాం కదా, వాళ్ళ కొడుకే అనమాట. ఆ పోలీస్ ఆఫీసర్ చేసిన యాక్టింగ్ ఇతను చేయలేకపోయాడని నాకు అనిపించింది. అలాగే ఈ సినిమాలో హీరోయిన్గా రకుల్ ప్రీత్ పెట్టాల్సిన అవసరం లేదు, వేరే వాళ్ళని ఎవరినైనా పెట్టుండొచ్చు. ఇది ఈ సినిమాకి డ్రాబ్యాక్. ఈ సినిమా ప్లస్ పాయింట్ ఏంటంటే మన కమల్ హాసన్ గారు యాక్టింగ్ అదరగొట్టేశాడు. అలాగే విజువల్స్, కెమెరా, సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. మన సిద్ధార్థ్ అయితే మాత్రం ఎమోషన్ సీన్స్ అదరగొట్టాడు అనమాట. నిజంగా తండ్రి కొడుకు మధ్యలో ఒక ఎమోషన్ సీన్స్ ఉంటాయి, అది నాకు బాగా హార్ట్కి అయితే తగిలింది. ఎందుకంటే అలా ఎమోషన్ మా నాన్న కొట్టేటప్పుడు రియాలిటీగా చాలా బాగా చేశాడు అనమాట సిద్ధార్థ. నాకైతే అది బాగా నచ్చింది. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ అవి, మైనస్ పాయింట్స్ అవి. రేటింగ్ అయితే 5కి 4 అయితే ఇస్తాను. మీరు ఇంకేమైనా అడిగితే నీకు. హాయ్, మూవీ చూసారా? చూసాము. అంటే ఎట్లుంది మూవీ, నచ్చిందా? ఓకే. హైలైట్స్ ఏంటంటే కాన్సెప్ట్ని చాలా డిఫరెంట్ వేగా చూపించారు శంకర్ గారు, అది దా హైలైట్. సో మూవీలో కమల్ హాసన్ గారు, సిద్ధార్థ్ గారు మెయిన్ వాళ్ళిద్దరు 2 పిల్లర్స్ అంటారు మెయిన్. అవును దాని పాయింట్ కరెక్ట్. కీ రోల్స్ ఇద్దరు 2 కీ రోల్స్ ప్లే చేశారు. సిద్ధార్థ గారు కానీ కమల్ హాసన్ గారు కానీ మంచి యాక్టింగ్ చేశారు. అండ్ హీరోయిన్ పెద్ద రోల్ ఏం లేదు మూవీలో అంటున్నారు, మీరు ఏమంటారు దానికి? అవును, కొంచెం పెద్ద ఏం లేదు, హీరోయిన్ రోల్స్ అయితే అసలు ఏం లేవు, మొత్తం కాన్సెప్ట్ మీద నడుస్తుంది బేసిక్గా. అండ్ ఆల్సో భారతీయుడు 1 చూసారా మీరు? చూశాను. భారతీయుడు 1లో కమల్ హాసన్ కి ఇప్పుడు కమల్ హాసన్ కి ఏమైనా తేడా కనిపించిందా మీకు? తేడా అంటే అప్పుడేమో 6 ప్యాక్ లేదు, ఇప్పుడు 6 ప్యాక్ ఉంది. శంకర్ గారు మారితే ఎలా ఉంది? సేమ్ శంకర్ గారు కాన్సెప్ట్స్ కానీ డిఫరెంట్, చాలా కొత్త వేలో చూపించారు ఈ సినిమాలో కాన్సెప్ట్ అని. అట్లా సినిమా మాత్రం కాన్సెప్ట్ పరంగా మనం మంచిగా ఉంటుంది. మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ ఓకే, అంతే అనిపించలే. గ్రాఫిక్స్ కూడా పర్లేదు. పార్కింగ్ డాగ్స్ యూట్యూబ్ ఛానల్ కాదు, దానికి మంచి విజువల్స్ వచ్చాయి అంటున్నారు. అవునవును, అదే యాక్చువల్ సోషల్ మీడియా మీద కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఆ సినిమాలో, అదే పార్కింగ్ డాగ్స్ గురించి. నేను అవుట్ ఆఫ్ 3 ఇచ్చేసాను. కట్టర్ పేపర్ లేకుండా ఫస్ట్ హాఫ్ బాగాలేదు, సెకండ్ హాఫ్ బాగాలేదు, అస్సలు కాదు. మంచి 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 చెప్తే సినిమా ఎవరికి నచ్చదు. సినిమా చాలా బాగుంది కానీ ఎవరికి నచ్చదు, ఎందుకంటే ఇందులో ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే బాగుంది, జనాలు బాగోవాలని చెప్పాడు కాబట్టి నచ్చదు. ఒట్ట గురించి బాగుండే అంటే నచ్చింది. మొట్టమొదటి సినిమాలో చాలా సస్పెన్స్ అంశాలు ఉన్నాయి. ఈ దాన్ని ఎక్స్టెండ్ చేసేటువంటి ఒక ఆలోచనతో మనకి 2వ పార్ట్ తీయడం జరిగింది. 3వ పార్ట్లోనే సమాధానం చూపిస్తా అని శంకర్ మనకి కొంత ఆలోచన రేకిచ్చే విధంగా పెట్టి మనకి ఈ మూవీని ముగించడం జరిగింది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్కి నేను చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. సెకండ్ హాఫ్లో మనకి మొత్తం కూడా ఎందుకు మన ఇంట్లో మంచిని ఒప్పుకోవట్లేదు, ఓర్వట్లేదు, మంచిని కూడా మనం చీత్కరిస్తున్నామని చెప్పేసి ఒక ఆలోచన మనకి వదిలిపెట్టి 2వ పార్ట్ని ముగించడం జరిగింది. మరి సిద్ధార్థ్ గారు ఎలా చేశారు? సిద్ధార్థ్ పరంగా నేను యాక్టింగ్ పరంగా నేను ఒక బొమ్మరిల్లు యొక్క ఎక్స్టెన్షన్గా నేను దీన్ని చూస్తున్నాను. ఎందుకంటే ఏదైతే బొమ్మరిల్లో మనని అలరించారో ఆ సిద్ధార్థ్ని ఒక అమ్మ కోల్పోవడం ద్వారా భారతీయుని పైన ఒక వ్యతిరేకతను కూడా మంచిగా చూపించడం జరిగింది. స్కోప్ ఆఫ్ సిద్ధార్థ్ ఇస్ సూపర్. భారతీయుడికి ఇంకా స్కోప్ ఉంది. ఆ 3rd పార్ట్లో వీటన్నిటిని మమేకించి ఏ విధంగా స్టోరీ వస్తుందో చూడాల్సింది. భారతీయుడు కంటే భారతీయుడు 1 కంటే 2 బాగుందా లేదా 1 బాగుందంటే దాని నుంచి హైప్ నుంచి లేదంటున్నారు. 1ని మనం 2తో ఇప్పుడే కంపేర్ చేయకూడదు, ఎందుకంటే సస్పెన్స్లో నుంచి మనకి ఒకసారి నోన్ స్టోరీలోకి మనం ల్యాండ్ అయ్యాము. ఫస్ట్ పార్ట్లో ఏమాత్రం తెలియనటువంటి ఒక విషయంలో ఉన్నాం కాబట్టి అది ఖచ్చితంగా మనం అలరిస్తుంది.
సెకండ్ పార్ట్ లో మనకు అందరికీ ముందుగానే తెలుసు ఇతను ఒక కరప్షన్ పనిచేస్తాడని చెప్పి అందరిని చంపేస్తారు, తన యొక్క మర్మకల యూజ్ చేస్తారు అని చెప్పి తెలుసు. కాబట్టి దీన్ని కంపేర్ చేయడం కాకుండా దర్శకుడు మూడో పార్ట్ లో ఏం చెప్పబోతున్నారో చూడాలని, దానికోసం ఒక సంధిలా మాత్రమే ఈ మూవీని చూడాలని చెప్తున్నారు.